దేవుని స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయులకు మీ అందరికీ నా వందనాలండి. బైబిల్ గ్రంథంలో చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసినట్లయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం కానీ చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం కానీ చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుద్ధ మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారం నుంచి యేసు ప్రభువారు ఈ వారం మనకు మనందరూ కాచి కాబట్టి దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. గత జనవరి 1వ ఆదివారం నుంచి ఈ సంవత్సరం 1వ ఆదివారం దేవుడు మన క్షేమంగా నిలబెట్టినందుకు థ్యాంక్ యూ. గత సంవత్సరం దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని రోగాలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎక్కడ ఎటువంటి బాధ, ఎక్కడ నష్టం జరగకుండా మళ్ళీ ప్రేమతో ఆయన రెక్కలేని మమ్మల్ని కాచి కాబట్టి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. మధ్యాహ్న కాలం ముందు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం కానీ చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుద్ధ మార్గమును తప్పగా నడుచుకున్న వాడు ఆయన కేడముగా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ యథార్థత మనం ఈరోజు చూసుకునే కొంతమంది యథార్థతగా నడుచుకోరు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. యథార్థతగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు, యథార్థతగా నడుచుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, యథార్థతగా నడుచుకున్న వాళ్ళు దీవించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆయన మార్గాన్ని విడిచిపెట్టేసి నడుచుకోకుండా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది చూసినట్లయితే మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18లో చూసినట్లయితే 28వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఇంకా తన పొలములో సేద్యం చేసుకునేవాడు కడుపు నిండా అన్నము దొరుకును, పెద్దమైన మాటను అనుసరించే వాడికి కలుగు పేదరికం ఎంతెంత అంత కాదు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు ఆతురపడేవాడు శిక్షణ ఉండకపోడు. ఆమేన్. లేలేయా. ఇక్కడ చూసిన యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడును. ఆమేన్. ఇక లోకంలో చూసినట్లయితే కొంతమంది దేవుళ్ళు బలంగా ఉంటారు. ఆయన చేసిన కార్యాలకి, ఆయన చేసిన అద్భుతాలకి నీతిగా నడుచుకుంటారు, బలంగా ఉంటారు. కానీ కొంతకాలానికి వచ్చేపాటికి ఆ యథార్థత అనేది వదిలేస్తారు. ఎందుకంటే మొదట్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో నీతిగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. ఆయనే నాకు దేవుడు, ఆయన తప్పొచ్చి వేరే వాళ్ళు లేరంటారు. కానీ దేవుడు స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకంటే మొదట వచ్చినప్పుడు మందిరానికి ఏమీ తెలియకుండానే మందిరానికి వస్తాం. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఉపాసన ఎలా చేయాలో తెలియదు, యథార్థతగా ఎలా నడుచుకోవాలో తెలియదు, నీతి న్యాయంగా ఎలా నడుచుకోవాలో తెలియదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆయన ఎందుకు యథార్థంగా ప్రవర్తించేవారు రక్షించబడను. అలాగే రక్షణ కొరకు వస్తారు, దేవునిలో బలమైన ఆశ్చర్యంగా నిలబడతారు, అన్నీ నేర్చుకుంటారు. 1 కాదు 2 కాదు, ప్రార్థన చేయడం నేర్చుకుంటారు, ఉపాసాలు చేయడం నేర్చుకుంటారు. ఆఖరికి అన్ని పొందుకున్న తర్వాత మూర్ఖపు ప్రవర్తన వస్తుంది అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మూర్ఖపు ప్రవర్తన గలవాడు. ఎందుకని? అన్నం పెట్టించేనే తోసివేస్తారు అన్నాడు. యేసు ప్రభు వారిని చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నారు? అందరికీ మంచి చేస్తున్నారు, యథార్థ నీతి కలిగి. అయ్యా, ఆయన ఏమన్నా గుడ్డి వారిని స్వస్థపరిచారు, కుంటి వారిని స్వస్థపరుస్తున్నారు, కళ్ళు లేని వారికి కళ్ళిస్తున్నారు, కుష్ఠరోగులు స్వస్థపరుస్తున్నారు, చనిపోయిన వారిని లేపుతున్నారు. అది నచ్చక ఏం చేశారు? మూర్ఖపు ప్రవర్తన కలిగి శాస్త్రులు, పరిసరులు, సర్దుకాయలు అందరూ కలిసి అది నచ్చక సిలువ వేయబడ్డారు. అది న్యాయమా? అలాగే మందిరానికి చూసినట్లు మందిరంలో కూడా
దైవజనులు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతగానో ప్రార్థన చేసి వాళ్ళని ఉన్నత రీతులు నిలబెడతారు, యథార్థత నాయకులు నిలబెడతారు. కానీ ఆఖరికి ఏం చేస్తారు? దైవజనులనే తోచివేస్తారు. అక్కడ మూర్ఖపు ప్రవర్తన వచ్చింది. ఎందుకని? కొంతమంది ఉంటారు, కొంతమంది అలా ఉంటారు, కొంతమంది నీతి న్యాయంగానే ఉంటారు. చావైనా బ్రతికైనా సరే క్రీస్తే అన్నట్టు కొంతమంది అలా ఉండరు. కొంతమంది ధనము కోసం ముందరికి వచ్చేటట్టు ఉంటారు. ఎప్పుడు ఆశ్రయించబడదామా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ? అదే 20 వచనం చూసినట్లయితే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగును, యథార్థవంతులకు ఆతురపడేవారు శిక్షనందక తప్పదు. చివరి వరకు నమ్మకంగా జీవించాలి. నాకు ధనం వచ్చిందిలే, ఇది నాకు బాగుపోవడం అంటే సరిపోదు. ఎన్మాల ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంతో భారంతో కూడిన పని ఉంటుంది. సొలొమోను గారు చూసినట్లయితే ఆయన వంటి జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరు. ఆఖరికి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత ఆ తర్వాత రాశాడు ఏమని? యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడినయ్యా. మూర్ఖపు ప్రార్థన ఎందుకయ్యా? మనకి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఒక గంతు అంటే 2 పడవల మీద కాలేసినాడు ఉంటాడా? 2 పడవల మీద కాలేసి వెళ్తే ఉంటుందా? ఇట్లా నువ్వు ఊగిపోతే పడిపోతాయి కదా. తన పొలము సేద్యం చేసుకున్న వాడికి కడుపు నిండా ఆనందం దొరికిన. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాక? తన పొలము సేద్యం చేసుకున్న వారికి కడుపు నిండా అన్నం తింటారు. ఆమేన్. కొంతమంది చూసినట్లయితే మందిరాన్ని కూడా వచ్చిన వాళ్ళు చూసినట్లయితే మందిరానికనే కాదు లోకంలో కూడా చూసినట్లయితే తనకున్నదేదో చూసుకోరు. ఎదుటి వాడిని చూసంట అసూయ పడతారంట. ఏమంటున్నారు అక్కడ? ఎదుటి వాడిని చూసి అసూయ పడతారు. అది మనకి తగునా? కాదు కదా. మనకున్న దాంట్లోనే సంతృప్తి కలిగి జీవించాలి, యథార్థత కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు ఎదుగుతురాలి, నేను కూడా ఎదగాలి, ఏది కూడా ఎదగాలంటే వాళ్ళు ఒక దాంట్లో పని చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి ఆ పని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. నీకు రాని పని నువ్వు కూడా వెళ్ళి సేమ్ దాంట్లో పడతానంటే ఆఖరికి నువ్వేమవుతావు? ఆఖరికి నువ్వు ఉడతప్పులో పడిపోయినట్టే. వ్యర్థమైన వాటిని అనుసరించడం కలిగి పేదరికము అంత కాదు. అక్కడ అదే అంటున్నాడు, భక్తిహీనులు నిర్మూలమగును, యథార్థవంతులు గుడారము వర్ధిల్లును. ఆమేన్. ఏమని ఎలా ఉండాలి? మనం యథార్థతగా నడుచుకోవాలి, భక్తిహీనతగా ఉండకూడదు. దేవుళ్ళకి వచ్చిన కొంతమంది వచ్చాం పితా పుత్ర పవిత్రాత్మ వెళ్ళిపోయామని చెప్పి ఉంటారు. దేవుడే చూస్తాడు. శ్రమకాలం వచ్చేదాకా తెలియదు కొంతమందికి. కొంతమంది మెలుగు కలిగి మీరు శోధనలో ప్రవేశించుకొని ప్రార్థన చేయమని ఇలా సిద్ధపాటు కలిగి ఉంటారు. చాలామంది అలా సిద్ధపాటు కలిగి తన గృహాన్ని వర్ధిల్లా చేసుకుంటారు. 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా దేవుళ్ళు వర్ధిల్లా చేసుకుంటారు. అలా చూస్తున్నట్లే మనం కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అలా యథార్థవంతంగా నడుచుకొని దేవుళ్ళు రెట్టింపైన వాళ్ళు ఎవరున్నారంటే వారి సంతతి వారు భూమి మీద బలవంతులు ఎదురు, యథార్థవంతుల వంశము. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రారంభంగా చూసినట్లయితే ఎలా ఉంటే 112 యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. అప్పుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులు యథార్థవంతుల వంశం వారు దీవించ. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి ఏమి సంపద? కలిమియు సంపదయు వాని ఎంట ఉండను. ఆమేన్. వాని నీతిని నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లు వెలుగు పుట్టును. మరి ఏం చేయాలి? ఫస్ట్ పట్టుగా ఎవరికి మనకి ఇవ్వాలి? ఫస్ట్గా మనం ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి.
ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఏ ఆజ్ఞ చెప్పినా నువ్వు శనివారం ఆధారం మందిరాన్ని అంటే మందిరానికి రావాలి. నేను మొక్కుబలి చెప్పినా సరే మొక్కుబలి చెల్లించాలి. దేవుడు ఏమన్నా పెద్ద పెద్ద చెప్తానండి ఆజ్ఞలు, నీ ప్రాణం నాకు ఇచ్చేయండి అంటాడా? లేదు కదా. ఆయన మన ప్రాణం కోసం వచ్చింది, పాపాల కోసమే తన ప్రాణాన్ని అర్పించేశాడండి. ఆయన ఏమంటున్నాడు? తన ఆజ్ఞలను అధికముగా ఆనందించాలని. అది ఏ ఆజ్ఞలు ఇచ్చాడు? ముందు అయ్యా లోకంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ముందు తాగయ్యా, సిగరెట్ తాగు, అడి తిరిగి ఇటు గాలి తిరిగి అని చెప్పి ఆజ్ఞలు ఇచ్చాడా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎటువంటి ఆజ్ఞలు? ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసం, సాత్విక, ఆశానిగ్రహం. అదే మత్తి సువార్త 5వ అధ్యాయము ప్రారంభంగా నుంచండి. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారి ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కనిక్రమ గల వారి ధన్యులు, వారు కనిక్రమ పొందరు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. ఆమేన్. సమాధానపరిచే వారి ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడే వారి ధన్యులు, పరలోక రాజ్యము వాళ్ళు. ఆమేన్. అదే అంటున్నాడు. మనం ఏం చేయాలి? హృదయ శుద్ధితో ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఎప్పటికప్పుడు గైకొడుచు ఉండాలి, అవి విడిచిపెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో ఆయన ఆజ్ఞలు కానీ ఆయన కట్టలు కానీ విడిచిపెట్టంగా అనుసరించే వాళ్ళు ఎవరున్నారంటే అదే ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం కానీ చూసినట్లయితే, నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉండదువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించేవారు శపించేదను. భూమి యొక్క సమస్త వంశాల మీద నిన్ను ఆశీర్వదించబడిన అబ్రాము తనగా అతనితో చెప్పిన ప్రకారము అక్కడికి వెళ్ళెను. ఎవరితో? లోతుతో. ఎప్పుడు వెళ్ళాడండి? 75 ఏళ్ళ అప్పుడు వెళ్ళాడు. ఎవరు? అబ్రహాము. అక్కడ ఏమని ఉంది? ఇందా మనం చదువుకున్నాం, భూమి యొక్క సమస్త వంశాల మీద నిన్ను ఆశీర్వదించినాడు. ఎందుకని? అబ్రహాము తప్పకోకుండా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏ మార్గంలో నడుచుకుంటే ఆ మార్గంలో నడుచుకున్నాడు. యథార్థతగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు. అక్కడ ఫస్ట్ నుంచి చదువుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశమందు నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ చూపించే దేశంలోకి వెళ్ళు. ఆమేన్. ఆ తర్వాత నేను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు యేసు ప్రభువారు. అసలు కన్న తండ్రి తండ్రిని ఓడిచేసి సొంత ఊరిని వదిలేసి అసలు ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఎలా ఉంటుందండి? అసలు ఏమైనా తెలుసుద్దా? వేరే ఊరికి వెళ్తే అసలు అక్కడ ఏముంటుందో తెలీదా? తెలుసుద్దా మనకి అసలు? ఏంటి? అదే అంతా చదువుకున్నాం కదా కీర్తన కింద 112వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. అక్కడ యథార్థవంతులకి చీకటి కలిగినా సరే వెలుగు నడిపించును. అక్కడ దేవుడే నేను నిన్ను నడిపిస్తానయ్యా, నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నాను. ఒక్క మాటే. అబ్రామ్ అయ్యా నేను వెళ్ళనయ్యా, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నా బంధువులయ్యా, నా మిత్రులయ్యా, నా స్నేహితులయ్యా అని చెప్పి అన్నారా? నా ఊరయ్యా అని చెప్పి ఆవిడ కూర్చున్నాడండి. కూర్చోలా. ఎంత వయసు? 75 ఏళ్ళు వృద్ధాప్యంలో లేచి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు చూసుకున్నట్లయితే దేవుడు అయ్యా అక్కడ కోటాలు జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళాయి అని చెప్పంటేనే అయ్యా నా కాళ్ళు పనిచేయట్లేదయ్యా, నేను నడవలేకపోతున్నాను అని చెప్పి దేవుని దగ్గర బొంకుతారు, సనుగుతారు, దేవుని పనికి వెనుకాడుతూ ఉంటారు. కష్టమైన బాధైనా ఏదైనా సరే ఆయన మాట మనం నెరవేర్చాలి. అబ్రాహాము గారికి ఎంత వయసు? 75 ఏళ్ళ వయసు. 75 ఏళ్ళ వయసు వృద్ధాప్యంలో కూడా ఆయన మాట విన్నాడు. విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. సొంత జనాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ అన్నీ ఏమి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు? దేశం,
బంధువులు అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అదే విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూద్దామా. అదే 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి అబ్రాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంటనే ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు పశువులకు బహు ధనవంతుడు ఆయన. ఆమేన్. లేలయ్యా. ఎందుకని? ఆయన యందు యథార్థతగా నిలిచి ఉన్నాడు, నీతిగా నిలిచి ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా విన్నాడు, త్రోసివేయలేదు. దేవుడు ఏమిచ్చాడు? అవి చూసి ఏమని ఇచ్చాడు? అక్కడ వెండి బంగారములు ఇచ్చాడు. పశువులేంటి, ధనమేంటి, బంగారం ఏంటి, తిండేంటి, సంతానం అన్నీ ఇచ్చాడు. కానీ మనం ఇంకోళ్ళు చూసుకున్నట్లయితే పక్కనే ఉంటారు, మూర్ఖంగా అని చెప్పి అనుకున్నాం కదా ఇందాక. ఎవరున్నారు? అబ్రాహాంతో పాటు ఇంకో వెంట పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? లోతు విన్నాడా? అక్కడ దేవుడు కొండ మీదకి వచ్చి మాట్లాడతాడు. అక్కడ సొదొమ గొమొర్రా పచ్చని దేశం కనపడుతుంది, ఇటు పక్క కొండలు రాళ్ళని చెప్పి కనపడుతుంది. ఎవరికి ఏది కావాలో ఎంచుకోమని చెప్తే లోతు కంగారు పడి ఏమన్నాడు? అయ్యా, నేను అటు వెళ్ళిపోతానే, పచ్చగా ఉంది కదా, అది మొత్తం నేను చూసుకుంటే నేను ఆ ప్రదేశానికి వెళ్తానని చెప్పి దేవుని చిత్తం తీసుకున్నాడా? దేవుని మాట, నీ మాట చెప్పి నువ్వు ఇటు వెళ్ళమంటే అటు వెళ్తానని చెప్పి లోతు దేవుడిని అడిగాడా? దేవుని అడగల. సరే అని చెప్పి దేవుడు అవకాశం ఇచ్చాయని చెప్పి చూసుకొని ఎడం తప్పి వెళ్ళిపోయాడు పచ్చగా. కానీ అబ్రాహాము, అయ్యా నువ్వెటంటే నా కాలి బాట అట్టే వెళ్ళునయ్యా అని చెప్పి అబ్రాహాము గారు నిలిచి ఉన్నాడు. అబ్రాహాము దేవుని మాట విన్నంతసేపు కూడా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అతను గొప్ప జనసమూహం నిలబెట్టాడు. భూమి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా సరే, పాటలు పాడుచున్నా సరే ఏమని వస్తుంది? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి అని వస్తుంది, నా పితరుల తండ్రి అని వస్తుంది. అక్కడ ఆజ్ఞనిచ్చాడు కదా. ఎందుకని? యథార్థవంతంగా నడిచి ఉన్నాడు. ఈనాడు నువ్వు నడుచుకుంటున్నావా? ఆయన చెప్పిన చోటుకల్లా వెళ్తున్నావా? ఆయన చేయమన్న పనులు చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన పెద్ద భారాలు వేసి బండనే మొయ్యమంటలా, ఆనాడిలాగా దేశాలు వెళ్ళిపోమంటలా. ఆనాడంటే అది ఒకప్పుడు. అప్పుడు ఇంత జనసమూహం లేరు, అప్పుడు ఇంత ఇబ్బందులు లేవు. అప్పుడు ఎక్కడో ఒకటి ఉండే ఊర్లు, అది జనం కూడా తక్కువే. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు కూడా మనం ఇంకో చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళామంటే వీడని చెప్పి కొట్టేస్తారు, తరివేస్తారు. మా కులం కాదు, ఈ కులం. అలాంటి కులాలు ఉన్నాయా? మతాలు ఉన్నాయా? భేదాలు ఉన్నాయా? ఏమి లేవు, అంతా ఒకటే. కానీ రాను మనుషులు నీ కులం అది, నా కులం ఇది, నా మతం ఇది అని చెప్పి పెట్టుకొని వేరుపరిచేశారు. కానీ ఇన్ని చోట్ల చెప్తే అన్ని చోట్లకి అబ్రాహాం వెళ్ళలేడు. కానీ లోతు చూసినట్లయితే మూర్ఖంగా ప్రవర్తించాడు. లోతు చూసినట్లయితే లోతు నీతి న్యాయంగా నడుచుకున్నాడు అంటాడు అక్కడ. తను నడుచుకున్నంత మట్టికి లోతు కూడా నీతి న్యాయంగానే నడుచుకున్నాడు. తర్వాత కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ అంత జనం ఎటువంటి వారు? దేవుణ్ణి హేళన చేసిన వాళ్ళే, తాగుబోతులు, తిండిపోతులు. ఎప్పుడు కూడా ఒకరిని దోచుకుందామా అని చూస్తున్నాం. ఎప్పుడు ఎవరు కనపడతా పాపం చేద్దామా అని చూస్తున్న వాళ్ళ చోటుకి వెళ్ళాడు. కానీ ఆఖరికి తన కుటుంబం ఏమైపోయింది? లోతు కుటుంబం నాశనం అయిపోయింది. కానీ అబ్రాహాం సంతానం మాత్రం తరతరాలు కూడా జీవిస్తూనే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన కట్టలు కానీ, ఆయన విధేయతలు కానీ మనం అనుసరించాలి. ఆయన ఎంత ఆనందించాలి. అబ్రాహాము ఆనందిస్తానే ఉన్నాడు తన జీవితకాలం. అబ్రాహాము నా స్నేహితుడే అని చెప్పి దేవుడు
మెచ్చుకున్నాడు. తన నోటి మాట నుంచి దేవుని తన నోటి మీద అబ్రాహాం స్నేహితుడు అని చెప్పి అనిపించుకున్నాడు. ఎంత భాగ్యం అండి అది. ఆమేన్. ఈనాడు మనకి ఆ కోసం వస్తే అసలు ఎంత ఆనందం అండి మనకి. అసలు దేవుడే తన స్నేహితుడు ఎంత భాగ్యం అది. అలాగే చూసినట్లయితే ఇందాక చదువుకున్నా కదా, ఏమనుంది అక్కడ, యథార్థవంతులు వంశము కలిమియు సంపదు వాని ఎంత ఉన్నది. దేవుడు ఇచ్చాడా లేదా, అబ్రాహాంకి ఇచ్చాడా లేదా? కానీ వెళ్ళమన్న చోటుకెళ్ళిన వెళ్ళినప్పుడు దేవుడు అబ్రాహాంకి ఇచ్చాడా లేదా? ఏమన్నది, చీకట్లో వెలుగునిచ్చను, వారి కటాక్షం వాత్సల్యం నీతి కలవారును దయాళును అప్పగించు భాగ్యవంతులు న్యాయ విమర్శలు కలుగు వ్యాజ్యము గెలిపించు. ఆమేన్. హల్లెలూయా. రాజులు కూడా శారాన్ని కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా అబ్రాహాము ఏమైనా రుచిచ్చాడా దేవుణ్ణి? ఏమి చావైనా బ్రతికైనా నేనే నా దేవుని కోసం అని చెప్పి తన 100 సంవత్సరాలు కూడా కుమారుని పుట్టినా సరే ఆ కుమారుని కూడా ఇవ్వడానికి కూడా సిద్ధపాటు కలిగి జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ, న్యాయ విమర్శలో వారికి వాద్యము గెలిచిన. అలాగే మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే, అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, ఇంకా దేవుణ్ణి యథార్థవంతంగా ఉండి ముఖాముఖిగా చూసిన వారు ఏమైనా తెలుసుకున్నట్లయితే మనం కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేది. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఎటువంటి వాడు? మన దేవుడు నీతిమంతుడు, నీతిపరుడు మన యేసయ్య. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిని ప్రేమించిన వాడు, యథార్థవంతుల ముఖము దర్శనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నట్లయితే ఆయన ముఖముఖిగా చూసిన వారు ఎవరంటే మోషే. అదే మనం లేఖనముతో చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం, వాటి విషయంలోను నా బాహుబలమంత విషయంలోను మోషే ఇజ్రాయేల్ జనులందరి కలుగు చేసిన మహాభయంకరమైన కార్య విషయంలోను యెహోవాను. ఇక్కడ ఏమన్నా నేను అనుకున్నా కదా, ఎవరండి? యెహోవాని ముఖాముఖిగా ఎరిగిన వాడు మోషే వంటి ఇంకో ప్రవక్త ఇజ్రాయేల్లో పుట్టలేదు. ఆమేన్. ఎవరైనా ముఖాముఖిగా చూసింది మోషే. కొంచెం పైన అయితే మోషే తన ఇంటిలో నీతిపరుడు, అటువంటి వాడు ఇంకా ఆయన కూడా పుట్టలేదు. వారి విషయంలో అంతటి విషయంలో మోసే ఎన్నండి, ఎన్ని కార్యాలండి, మహాభయంకరమైన కార్యాలు ఇశ్రాయేలు ఎదుట. ఎందుకని వాళ్ళు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించాడు. ఎన్ని తెగుళ్ళు, ఒకటి కాదు 10 తెగుళ్ళు. విడతలు వచ్చినాయా, కప్పలు వచ్చినాయా, నీళ్ళు రక్తంగా మారినాయా, ప్రథమ కుమారుడు చనిపోయాడా, కరువు వచ్చిందా, ఆకాశం నుంచి వడగళ్ళు పడినాయా. అసలు ఏంటంటే ఎన్నో భయంకరమైన కార్యం చేశాడంటే. అసలు ఎందుకు చూసినట్లయితే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఈనాడు మనం ఉన్న బకెట్లో నీళ్ళే ఇట్లా పాయలు అన్నమాట అవుతాయి చెప్పండి. అలాంటిది ఎర్ర సముద్రాన్ని దేవుడు వాక్కు చేత 2 పాయలు చేశాడు మోషే. ఆమేన్.
హల్లెలూయా. ఇలా చూసినట్లయితే దైవజనులు కూడా, మన మధ్యన దైవజనులు కూడా చాలామంది తన విశ్వాసులు ఎదుట ఎన్నో కార్యాలు చేస్తున్నారు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. అయినా సరే గ్రహిస్తున్నారా? గ్రహించట్లా. యథార్థంతో నడుచుకుంటున్నారా? నడుచుకోవట్లా. అలా ఇజ్రాయెల్కి దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. వాడు మన్నా కావాలంటే మన్నా కురిపించారు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చారు, నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్ళు తెప్పించారు, ఆఖరికి పాలు తేనెలు ప్రవహించి కానాను దేశం ప్రవహింపజేశారు. అయినా సరే దేవుణ్ణి మర్చిపోయారు, గొనిగారు, సనిగారు, నీతి న్యాయం లేక నడుచుకున్నారు. ఇంత కృతజ్ఞత ఉందా? లేదు. ఈనాడు మనం కూడా అలా నువ్వు ఉండకూడదు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సరే ఆయనకి లోబడి ఉండాలి. నీకు దైవజనులైనా సరే, నీకు మేలు చేసిన వాళ్ళైనా సరే నువ్వు మరువకూడదు, విడిచిపెట్టకూడదు. వాళ్ళకి రుణపడి ఉండాలి. దేవుడు విడిచిపెట్టమని చెప్పాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దని చెప్పి ఉంది. ఏమనుంది? కీడుకి ప్రతి కీడు చేయకూడదు. ఆమేన్. సరే వదిలేసే, వాడిని కీడు చేసే, నువ్వు మేలు చేయి, తర్వాత నీకు మేలు చేయొచ్చేమో. తప్పదు కదా. అదేంటి, మేలు చేసి కీడు అనుభవించకంటే నువ్వు కీడు చేసినప్పుడు మేలే చేయి. నువ్వు ఎంతమంది అయినా సరే నేను దూషించినాయి, ఎంతమంది నేను హేళించినాయి, ఎంతమైనా సరే నేను ఎక్కిరించినాయి, నువ్వు వదిలేసే. ఒకప్పుడు వాళ్ళే నీకు ఎదుటికి వచ్చి, అయ్యా నిన్ను ఆనాడు దూషించాను, ఎక్కిరించి హేళన చేశానని చెప్పి క్షమాపణ అడగొచ్చాము. దేవుడు ఆ స్థితికి తీసుకురావచ్చాము. నువ్వు ఊహించలేని స్థితిలో వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు కావాల్సిన ఇవ్వచ్చేమో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు గ్రహించలేవు కదా. వాళ్ళు ఒకప్పుడు నిన్ను నిషేధించారు, తర్వాత వాళ్ళకి నువ్వే మూలరాయి అయ్యావు. విశేషించి మళ్ళీ తలరాయి, తలకి మూలరాయి అని చెప్పి అంటారు కదా. అలాగే దేవుడు కూడా ఎంతమంది కూడా చూసిచ్చినా సరే నువ్వు దేవుని యందు బలంగా నిలబడు అన్నాడు. ఇజ్రాయెల్ కూడా మోషేని ఎంతోమంది తిట్టినా సరే వాళ్ళు ఏమైనా అన్నా సరే దేవుడికి ఒకసారి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇజ్రాయెల్ ఏంటని చెప్పి వాళ్ళని తుడిచిపెట్టేద్దామని చెప్పి అంటే మధ్యలో మోషే గారు నిలబడి, అయ్యా నువ్వు ఐగుప్తులో నుంచి ఎన్ని తెగులు తీసుకొచ్చావు కదయ్యా, ఇన్ని తెగులు పెట్టి ఎన్ని తీసుకొచ్చావు, ఇందుకేనయ్యా అని చెప్పి ఎవరు పక్షాన ఆఖరికి ఇజ్రాయేలు మోషేని తిడుతున్నా సరే, వేలం చేస్తున్నా సరే వారి పక్షానే మాట్లాడాడు. కానీ అయ్యి తుడిచిపెట్టేస్తే ఇంత చేస్తున్నానని చెప్పి అన్నాడు. ఎక్కడైనా సరే ఉందా? లేదు. అందుకని అంటున్నాడు, అయినా మోషే నీతిపరుడు, మోషే వంటి వాడు ఇంకొకడు పుట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి కూడా ముఖాముఖిగా చూసింది మోషే. అలాగే ఇంకో వ్యక్తి ఎవరంటే ఏలియా కూడా మరణం చూడుకోకుండా కొనుగోబడును. ఎలా? అగ్ని రథముల మీద. ఆమేన్. హల్లెలూయా. ఎంత భాగ్యం అని మరణం చూడకుండా అంటే. అలాగే ఇంకో వ్యక్తి హానోకున్నాడు. బైబిల్ కదా ఫస్ట్గా మరణం చూడుకుని వెళ్ళింది ఎవరంటే హానోక్. 365 సంవత్సరాలు. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? అన్ని సంవత్సరాలు దేవునితో నీతి న్యాయంగా నడుచుకొని, యథార్థతగా నడుచుకొని ఆయనతో మాట్లాడుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఆమేన్. వెనక్కి తిరిగి చూస్తే భూమి ఎక్కడో ఉందంట. దేవుడు అన్నాడంట, ఇంకేం వెనక్కి వెళ్తావులే నువ్వు, నాతో పాటు వచ్చి పరలోకానికి చెప్పి తీసుకెళ్ళిపోయాడంట. అది ఎంత భాగ్యం అండి అది. ఈనాడు అటువంటి భాగ్యం మనకి దక్కును కాక. ఆమేన్. హల్లెలూయా. మరణం చూడుకున్నట్టే అసలే ఎంత వరం ఉండేది. అసలు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు.
ఏ నొప్పి లేదు. ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి ఆ నొప్పితో పోయాడు, ఈ నొప్పితో చనిపోయారు, ఈ నొప్పితో మరణం అయిపోయారని చెప్పి ఎంతోమంది అనుకుంటా ఉంది. కానీ ఏ నొప్పి అన్నా ఉందా? ఏ నొప్పి లేకుండా ఏలియాను ఆనకు ఆరోగ్యంతో వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. అసలు అది మనం మర్చిపోలేనిది, మరువలేనిది. ఇలా నువ్వు నడుచుకో, దేవుని నీతి న్యాయం నడుచుకో, యథార్థంతో నడుచుకో, ఆయనతో మాట్లాడు. ప్రభువా, నీ యందు నేను నీతి న్యాయం ఎక్కడ నడుచుకోవాలి, నన్ను క్షమించయ్యా, ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించే, నాతో మాట్లాడే అని చెప్పి నువ్వు అడుగు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మౌనముగా ఉండేవాడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఈ లోకాన్నే జయించినవాడు, ఈ లోకానికి మూల పురుషుడు, ఆయన శక పురుషుడు, యుగ పురుషుడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే చూసుకున్నట్లయితే మనం బైబిల్ గ్రంథంలో ఇంకా దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారంటే సామెతల గ్రంథము. ఆయన ఎందుకు యథార్థతగా నడిచి కొంతమంది దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు, ఆఖరికి ఆశీర్వదించిందంతా పోగొట్టుకుంటారు. అదే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయము, సామెతలు 11వ అధ్యాయము 20 వచనం చూసినట్లయితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించే వరకు ఆయనకు ఇష్టలు. ఆమేన్, హల్లెలూయా. ఇందరు చదువుకున్నా కదా, మూర్ఖంగా ఉండకూడదు. యథార్థవంతంగా ప్రవర్తించేవారు. ఇంకా చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయనకి ఇష్టలు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చూసినట్లయితే రాజైన దానియేలు గ్రంథం, రాజైన బెల్షస్సరు ఉంటారు, ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ నిలబెట్టుకుంటాడా? యథార్థతను పోగొట్టుకుంటాడు. కొంతమంది దేవుడిని ఆశీర్వదిస్తారు. రాజైన బెల్షస్సరు దేవుడు లోకంలో కొంతమంది విశ్వాసులు కానీ సంఘ బిడ్డలు కానీ ఎవరినైనా సరే దేవుడు బలంగా వచ్చి ఆశీర్వదిస్తారు, ఎన్నో కార్యాలు జరిపించుకుంటారు, ఎన్నో అద్భుతాలు జరిపించుకుంటారు. అలాగే రాజైన బెల్షస్సరుకు ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఆఖరికి ఏం చేశాడు? ఏం చేశాడు? ఆఖరికి 1000 మంది తాగుబోతులు విందు చేశాడు. అక్కడ ముందు పాత్రలు చాడకపోతే దేవుని మందిని ఉపకరణాలు తీసుకొచ్చంట, దాంట్లో పోసాడు. అది ఎంత పాపం, అది ఎంత తప్పు, అది మూర్ఖంగా ప్రవర్తించాడు అక్కడ. ఎందుకని? అన్నాడు మందిరాన్ని నేనే చేశాను, అన్ని ఉపకరణాలు నేనే ఇచ్చాను, అన్నీ నేనే చేశానని చెప్పి అనుకుని మందిరంలో కూడా తీసుకొచ్చి నువ్వు మందిరానికి ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి నా గట్టు మీద చేపెట్టి నాకు వెనక్కి తిరిగి పాత్ర కాదని చెప్పి అన్నట్టుగానే నువ్వు మందిరంలోకి ఏది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు ఆశిస్తే అది చాలా తప్పు. నువ్వు ఇచ్చేసావు దేవుడికి, చావుపోయిన బ్రతికే నువ్వు నీ జీవితాన్ని నడిపిస్తే నువ్వు జీవితాన్ని ఇచ్చేయాలి. ఆయన చావు అడిగితే ఇచ్చేయాలి. అన్నాడు అబ్రాహాముని అడిగాడు కదా, తనకు సంతానాన్ని ఇచ్చాడు 100 సంవత్సరాలకి. ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువు. అది అడిగింది ఎవరు? యెహోవాని. ఆలోచించాడా? ఎందుకంటే అలా ఈనాడు దేవుని కూడా నిన్ను అడిగితే ఏదైతే అదే. ప్రాణాన్ని అడగలేదండి, మామూలుగా సపోజ్ అంటున్నాను. ఆయన అడిగినప్పుడు కూడా నిన్ను తిరగకూడదు. ఎందుకంటే ప్రాణాన్ని అడిగినా సరిపోయి ఇచ్చాడుగా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అదే సార్ నొప్పితో ఆయాసంతో బాధతో దుఃఖంతోనే. కానీ అక్కడ పరలోకంలో కోటాను కోటి సంవత్సరాలు దీవించాలి. ఎన్ని సంవత్సరాలు? కోటాను సంవత్సరాలు. అక్కడ ఈ బాధలు ఉండవు, అక్కడ ఈ నొప్పులు ఉండవు, అక్కడ ఈ వేలంలో ఈ లెట్టన్నా ఏముండవు. ఎప్పుడు సంతోషం, ఆనందం, స్తుతులు చెల్లిస్తమే. దుఃఖం, మరణం, ఏడుపు, పొల్లుగురు ఏమీ ఉండవు. కానీ ఆయన మాట అనుకోకుండా ఇలాగే చేశాడు రాజైన బెల్షస్సరు. 1000 ఒకరికా, ఇద్దరికా, 100 మందికా, 500 మంది, ఎంతమందికి? 1000 మందికి అంట. ఈనాడు దేవుడు మన జీవితం ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన వాటిని బంధువులు కనిపెడతారు, చుట్టాలు కనిపెడతారు, వాళ్ళు కనిపెడితే దేవుని బిడ్డలు పెట్టాలంటే మనసు ఒప్పిద్దా? మనసు ఒప్పదు. దేవుడు చూస్తా 1-2 సార్లు చూస్తాడు, మాట్లాడతాడు.
ఎట్లా మాట్లాడతాడంటే ఏదో ఒక రోగం పట్టుకున్నది అలా మాట్లాడతా. నువ్వు మామూలుగా చెప్తే వింటావా? ఇన్నే రకమా నువ్వు? ఇన్నే రకాలమా? మనిషి స్వభావమే ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ఇజ్రాయెల్ చూసినట్లయితే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అలాగే మనిషి స్వభావం కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏదో రోగం పట్టుకుంటాడు, అప్పుడు మాట్లాడతాడు. నువ్వు చేసేదాకా వదులుతావు. మరి ఆయన ఇచ్చినప్పుడు ఆయన కోసం కష్టపడాలిగా. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావంటే, వ్యాపారం చేస్తున్నావంటే, నీకు జీతం ఇస్తున్నాడంటే నువ్వు ఆయన కొరకు పని చేయబట్టే నీకు జీతం ఇస్తుంది. నువ్వు పని చేయకుండా జీతం ఎవరిని ఇస్తారా? ఇవ్వరు కదా. అలాగే దేవుడిని ఆస్వాదించినప్పుడు దేవుని బిడ్డలకు పెడతా నేర్చుకో. వాళ్ళు గృహాల్లోకి ఆహ్వానించడం నేర్చుకో. అప్పుడు దేవుడు నేను 30 అడుగుతా 100 జీవిస్తాడు. కానీ ఆనాడు బెల్షస్సారు చేశాడా? చేయలా. తాగుబోతులు విందు చేశాడు. ఆఖరి దేవుని కోపం వచ్చి అక్కడ ఏమనబడింది? ఏం లేదు. గోడ మీద ఒక హస్తం వచ్చి రాసుకొని వెళ్ళిపోయింది. ఏం లేదు, ఒక హస్తమే. మేనే మేరే టేకెల్ ఫర్ సేల్, ఈ రాజ్యంలో నేను తీసుకువేస్తున్నాను చెప్పి. ఆ భావం తెలిసిందా? తెలియలే. దాన్ని తెలుసుకోవడం ఇక్కడ ఎవరు వచ్చారు అక్కడ? దానియేలు గారు. దానియేలు చూసినట్లయితే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆఖరికి బెల్షస్సారు చనిపోయాడు. యథార్థవంతుడు ఉన్నాడా? ఆ రాత్రి మొత్తం అతనికి ఉన్నదంతా ఎంత తీసుకెళ్ళాడా? ఇంతైనా రవ్వంతు కూడా తీసుకెళ్ళలేదు. ధనవంతుడు అంటాడంటాం. చూసినాడు మనం, భూలోకం అన్నీ సంపాదించుకుంటాడంట. వెండింటి బంగారం దండలు అన్ని సంపాదించుకుని నా ప్రాణము తినుము త్రాగము సుఖించము సంవత్సరం తడపడా నేను సంపాదించుకుంటే ఆ రాత్రికి వచ్చి దేవుడు అంటాడంట, నిమిషంలో నీ ప్రాణం పోతే ఏమైపోను ఎవను. మరి అంతే కదా. మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. మనకి ఏ విధంగా వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని చెప్పి గ్రహించి అది మనకి దేవుడు ఇచ్చాడు, మన నీతి న్యాయంగా నడుచుకోబట్టి ఆయన మనకి ఇచ్చాడని చెప్పి ఆయన మనం భయభక్తులు కలిగి జీవించాలా, యథార్థత కలిగి ఉండాలా. అన్నం పెట్టించేయని ఎప్పుడు మరవకూడదు అంటారు లోకంలో సామర్థ్య. అదే బైబిల్ గ్రంథంలో అయితే మనకి అన్నం పెట్టేది మన తండ్రి అండి. మన తండ్రిని ఎప్పుడు మరవకూడదు. ఆమేన్. మన తండ్రిని ఎప్పుడు మనం మరవకూడదు, విడిచిపెట్టకూడదు. అలాగే ఆఖరిగా చూసుకున్నట్లయితే లాస్ట్కి మనం ముగించుకుందామంటే ఆఖరిగా చూసుకున్నట్లయితే మనం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే యథార్థవంతుల ప్రార్థనకి ఆనందకరము, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి ఏము. ఆమేన్. హల్లెలూయా. ఆఖరికి మనం ఏం చేయాలి? యథార్థవంతంగా ప్రార్థన చేయాలి. యథార్థంగా ప్రవర్తించి యెహోవా యందు భయభక్తులు గల. ఆఖరి మనం ఏం చేయాలి? యెహోవా యందు ప్రార్థన చేయాలి. అది ఎందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయనే నాకు దేవుడు. ఆయన మొరపెట్టావనుకో నీకు ఏ కష్టం ఏ బాధ నిమిషంలో తీసివేస్తాడు. ఆమేన్. ఎంతమంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. ఎంతమంది ఆత్మీయ తండ్రులకి ఫోన్ చేసి అయ్యా చాలామంది కడి నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే ఆత్మీయ తల్లిదండ్రులే. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం లేవు. వాళ్ళు ఉండబట్టే మనం ఉన్నాం. మన దైవజనులు ఉండబట్టే మనం ఈనాడు బతికున్నాం. కొంతమంది త్రోసివేస్తూ ఉంటారు, ఏళన చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఆనాడు ఇజ్రాయిలుకి మోషేని ఎలా ఏర్పరిచాడు దేవుడు, ఈనాడు మనకు కూడా మనపై దైవజనులు ఉన్నప్పుడు వాళ్ళు మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళు పట్టుకొని ఉండాలి. మనం ప్రార్థన చేయించుకోవడానికి మన దేవుడు ఎంతగానో స్వస్థత ఇస్తున్నాడు, స్వస్థత కలిగి చేస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. దేనివల్ల? ప్రార్థన వల్ల. యథార్థతగా నడుచుకో నువ్వు కూడా. ఈనాడే నువ్వేవి లోకంలో మూర్ఖంగా ఆలోచిస్తున్నావో
అసూయ పడుతున్నావు, ఏదైతే ఉన్నాయో లోకంలో జాగ్రత్త, అప్రత, కాముకత, విగ్రహాలు, అభిషాలు, ద్వేషాలు ఇవి తప్పించి అన్నీ వదిలేసి ఆయన యందు నీతిగా నడుచుకో, యథార్థతగా నడుచుకో. నువ్వు ఎప్పుడైతే ఆయన నీతిగా యథార్థతగా నడుచుకుంటావో ఆయన ఎన్ని సమస్త కార్యములు చేస్తాడు. ఆమేన్. అలాగే దానియేలు గ్రంథం 4 అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములున్నను. ఏమనుంది అక్కడ? ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచి ఉన్నది. ఆమేన్. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఎంతో అద్భుతములైనవి, ఎంతో ఘనమైనవి, ఎంతో శాశ్వతమైనవి. ఆయన రాజ్యం అంట తరతరములు నిలిచి ఉంటుందంట. ఆమేన్, ఆమేన్. ఆయనది యుగములున్న రాజ్యం. ఆయన ఎలా వస్తున్నాడండి? మేఘాసురుడే వస్తా ఉన్నాడు, మేఘం మీద వచ్చున్నాడు. ఆయన ఎలా వచ్చినా కూడా తెలియదు, దొంగ వల్ల వచ్చున్నాడు. ఎందుకంటే ఆయన మనం తీసుకుని వెళ్తాకి త్వరలోనే రానే ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎవరు తీసుకెళ్తాడు? ఆయన యథార్థవంతంగా, న్యాయవంతంగా, నీతిమంతంగా నడుచుకున్న వాళ్ళు ఆయన తీసుకువెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం దీవించినాక మనందరం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర మహోన్నతుడా, నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రం ప్రభా, స్తుతులయ్యా, స్తోత్రం ప్రభా. మధ్యాహ్న కాలం ప్రభా దీవించండి బాబా, చిన్న వాక్యం దీవించండి బాబా, ఆశీర్వదించండి బాబా. ఇంకా అభ్యంతర ఆటకలు లేకుండా చేయండి ప్రభా. ఇచ్చేయండి ఎందు ప్రభా, యథార్థవంతంగా న్యాయవంతంగా నడుచుకున్న మాకు దయచేయండి ప్రభా. 2 అభ్యంతరాలు ఆటకలు లేకుండా చేయండి ప్రభా. ఇంకేసి ఎల్లప్పుడూ ప్రభా యుగంలో సజీవుడైన దేవ నిన్నే అడుగుతున్నాం ప్రభా, నీ పాదముల చెంత అడుగుతున్నాం ప్రభా. మేము దుమ్ము లాంటి వాళ్ళం ప్రభా, మేము ధూళి లాంటి వాళ్ళం ప్రభా, మేము ఎందుకు పనికిరాలు లాంటి వాళ్ళం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ యందు ప్రభా బైబిల్ నుంచి మనకు దయచను ప్రభా. గత సంవత్సరం ఎంతకైనా తోడుకున్నావు ప్రభా, గత సంవత్సరం ఎంతకైనా మాకు తోడుకున్నావు ప్రభా. నీ యందు ప్రభా నీతి న్యాయంగా ఎట్లా నడుచుకున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ నీతి న్యాయం నడుచుకున్న మనసు మాకు దయచేయండి ప్రభా. నీ ఎంత నీతి న్యాయం నడుచుకున్న మాకు దయచేయండి ప్రభా. అబ్రాహం వల్లే ప్రభా నీతి న్యాయం నడుచుకున్న మనసు మాకు దయచేయండి ప్రభా. మోషే వల్లే ప్రభా నిన్ను మొహముఖి చూసే మనసు మాకు దయచేయండి ప్రభా. నీ ఎంత నీతి న్యాయం నడుచుకున్న మనసు మాకు దయచేయండి ప్రభా. కూడి ఉన్న బిడ్డలు దీవించండి ప్రభా, కూడి ఉన్న బిడ్డలు దీవించండి ప్రభా. శ్రావణ కూడా ఫలింపు చేయండి ప్రభా, శ్రావణ కూడా ఫలింపు చేయండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీ కాపులు దయచేయండి ప్రభా. నా దేవా నీకే వందనాలు ప్రభా, నా యేసే నీకే స్తోత్రం ప్రభా. మధ్యాహ్నం ఆనందం దీవించండి ప్రభా, ఆశీర్వదించమని ప్రభా. నీ పాదాల కింద ముద్ర వేసుకొని గణతామయం మీరే బంధమని అడిగి వేడుకుంటున్నాము నా ప్రియ పట్ల గొప్ప తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మనందరం లేచిబడి కీర్తన పాడుకుందాం.